టీని ఆయన వ్యక్తిగతంగా ఏమన్నా ఉన్న ఒక అసంతృప్తిగా చూడాలా? లేతే రాష్ట్రంలో జరుగుతున్న ఒక కుల పంచాయతీగా చూడాలా? లేతే ఆయన ట్రాప్‌లో పడ్డాడనుకోవాలా? లేతే పార్టీ పంచాయతీగా చూడాలా? ఐ పుట్ 4 క్వెషన్స్ మీ ముందు. 4 రిషి ఆప్షన్స్. గారు, ముందుగా మీకు, ప్యానల్ మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకి అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నమస్కారం. ట్రాప్ లో పడ్డాడా అంటే ట్రాప్ వేసినాడిది తప్ప, పడేవాడిది తప్ప. వేసేవాళ్ళు అంటే వేస్తూనే ఉంటారు కదా ట్రాప్. ట్రాప్ లో పడే అంత అనుభవ రాహిత్యుడేం కాదు కదా బొండా ఉమా. ఫస్ట్ టైమర్ ఎమ్మెల్యే ఏం కాదు అబ్సల్యూట్లీ. ఆయన 2 టర్మ్స్ ఎమ్మెల్యే, 3 టర్మ్స్ కంటెస్టెడ్ క్యాండిడేట్. అసలు అప్పుడు ఒకటి ఇక్కడ బొండా ఉమా వ్యాఖ్యలు నోటీస్ ఇచ్చింది ఆ సంస్మరణ సభకి వెళ్ళినందుకు కాదు, అక్కడ చేసిన ఆ వ్యాఖ్యలు. సరే, వాటి విషయంలో నోటీస్ అంటే కొంతవరకు ఓకే, కానీ గత కొంతకాలంగా ఆయన ప్రవర్తన అసెంబ్లీలోనే బొండా ఉమా వ్యాఖ్యలు మీరు చూసారా? డిప్యూటీ సీఎం ని టార్గెట్ చేస్తూ సాక్షాత్తు అసెంబ్లీలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కృష్ణయ్య ఆయన అందుబాటులో ఉండడు, ఉప ముఖ్యమంత్రి అందుబాటులో ఉండడు, ఏదో ఒక చిన్న ఇష్యూ దానిపైన ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోమని పవన్ కళ్యాణ్ అసలు అసెంబ్లీలోనే మాట్లాడిన వ్యాఖ్యలు అసెంబ్లీ రికార్డుల్లో ఉంటాయి. అదే కాదు, మొన్న లేటెస్ట్ గా మనం చూసాం 1 month బ్యాక్ వీళ్ళేదో ఈ 2 ఏళ్ల విజయోత్సవ సభలో జరుపుతున్నప్పుడు అక్కడ విజయవాడలో అతను డిస్కషన్ ఏంటి ఆయన అన్న వ్యాఖ్యలు. నేనంత కష్టపడ్డాను, ఆ విధంగా మాచర్లో దాడి జరిగింది, లేకపోతే గుడివాడలో దాడి జరిగింది. కష్టపడ్డ మాట వాస్తవమే, బాధితుడే బొండా ఉమ, జగన్మోహన్ రెడ్డి బాధితుడే. కానీ ఆ ఫ్రస్ట్రేషన్ ఏ పీక్ వెళ్ళిపోయిందంటే మరి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఆ నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారంటూ ఆ వాసంశెట్టి సుభాష్, సవిత, కొండపల్లి శ్రీనివాస్, లేకపోతే పార్థసారథి, ఆ పేర్లు కూడా ఆయన ప్రస్తావించిన తీరు అలజడి కాపుల్లోన, అలజడి బొండాలోన. ఇది ఇక్కడ చర్చ ఇవాళ ఏంటంటే, ఇప్పుడు ఆ నోటీస్ ఇచ్చింది కూడా వీటన్నిటిపైన క్లారిఫికేషన్ ఆయన పరంగా తీసుకోవటం, పార్టీ పరంగా ఆయనకు వివరణ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతాయి. ఆయనకే కాదు, ఆ భూమన అఖిల ప్రీక్ కూడా ఇచ్చారు కదా, అఖిల ప్రీక్ కూడా రమ్మన్నట్టున్నారు. ఇప్పుడు ఒక 10 అహోబిలం మంది మఠం విషయంలో టీడీపీలో అనేక మంది ఎమ్మెల్యేలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఏది అటు అక్కడ ఆదిమూలం దగ్గర నుంచి, థామస్ దగ్గర నుంచి, కొలికపూడి శ్రీనివాసరావు ఉదంతం కావచ్చు, ఇప్పుడు ఇది కావచ్చు, మొత్తం ఒక 10 మంది బ్లాక్ లిస్ట్ లో ఉన్నారంటున్నారు. ఒక 48 మందికి ఆ మధ్య నోటీసులు కూడా ఇచ్చారన్నారు. ఇక్కడ ఒకటండి, ఏది జగన్మోహన్ రెడ్డి కొంచెం ఫిషింగ్ బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఈ మధ్య యలహంకలో బాగా చేపలు పట్టడం బాగా ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. ఏది మత్స్యకారుల దగ్గరికి ఈ మధ్య అదే అనేక సార్లు వెళ్తున్నాడు కూడా. నెల్లూరు వెళ్ళినట్టున్నాడు, విశాఖపట్నం వెళ్ళినట్టున్నాడు. వాళ్ళ దగ్గర చేపలు పట్టే విధానాలు బాగా నేర్చుకుంటున్నాడో ఏమో. మొత్తానికి గేలం వేసాడా అంటే, గేలం ఏది అంబటి రాంబాబు రూపంలో పడిందా, ఆయన చిక్కుంటాడా? ఆయన అనుభవం ఇవాళ బొండా ఉమా అంత తేలిగ్గా చిక్కుకునే ఎర నీ గేలానికి. అంటే గమ్మత్తు చూసారా రిషి గారు? ఒక చిన్న విషయం, ఏది గుంటూరులో ఆ ఎపిసోడ్ అక్కడ అది జరుగుతూ ఉండగానే ఏది భుజాల మీద చేతులు వేసుకోవటం, అంబటి రాంబాబు పక్క పక్కన కూర్చోవటం, లేకపోతే ఎక్కడ బెజవాడ లెనిన్ సెంటర్ లో ఏం జరిగిందో చెప్పనా? మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే వచ్చింది వార్త. ఏమని జరిగింది? వెల్లంపల్లి శ్రీనివాస్, లేకపోతే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్ ముగ్గురు లెనిన్ సెంటర్ లో పాదయాత్ర చేశారు. అక్కడ దుకాణదారుల నుంచి బొండ అక్రమ వసూళ్లు చేస్తున్నాడు, ఆయన అనుచరులు అక్కడ లెనిన్ సెంటర్ లో దుకాణదారుల నుంచి అక్రమ వసూళ్లు చేస్తున్నారంటూ ఆ షాప్ కీపర్స్ దగ్గర పరామర్శ, పాదయాత్ర, అలజడి. వైసీపీలోన ఏది ఇవాళ అలజడి విజయవాడ సెంట్రల్ లో వస్తుందా అంటే ఆయన చేతిలో ఓడిపోయిన వాళ్ళు. ఏది ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో వెల్లంపల్లి శ్రీనివాస్ కావచ్చు, లేదు గెలిచిన మల్లాది విష్ణు గాని, ఆ బొండా అనుచరుల వసూళ్లపై వాళ్ళు ఆ విధంగా అక్కడ రెండు ఏది పక్క పక్కన పెట్టి చూస్తే, మీరన్నట్టుగా మీరు ఇంట్రోలో ఏం చెప్పారు? అసలు ఇండియా పాకిస్తాన్ గురించి కూడా మాట్లాడారు. వాళ్లే చర్చలు జరుపుతున్నారండి. అంతకు మించి ఈ 2 పార్టీలు, అది సంప్రదాయ రాజకీయాలు కాదు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు నడుస్తోంది. ట్రెడిషనల్ పాలిటిక్స్ కాదండి, ఇవాళ ఎక్స్ట్రీమ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. భగ్గుమంటోంది 2 పార్టీల మధ్య పచ్చగడ్డేస్తే. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చిన్న లాజిక్, ఇదే బొండా ఉమా మీద దాడి జరిగింది.
తనే చెప్పాడు. మాచర్లో దాడి జరిగింది అన్నాడు కదా. అవును. మాచర్లో అంత తీవ్రమైన దాడి, హత్యాయత్నం ఒక రకంగా. ఏది బుద్ధా వెంకన్న, బొండా ఉమ, అతనెవరో కిషోర్, అసలు అతను తల బగిలి నెత్తురోడుతూ ప్రాణ భయంతో పారిపోయిన పరిస్థితి. పోలీసు రక్షణతో వీళ్ళని తీసుకొస్తే ఇదే అంబటి రాంబాబు పరామర్శించాడా? ఇదే అంబటి రాంబాబు ఖండించాడా? ఇదే అంబటి రాంబాబు ఇప్పుడు ఏమంటాడు? అదిగో చంద్రబాబు నాయుడుకి భయం, మేము కలిస్తేనే ఇది కడుపు మంట, భయపడుతున్నాడా అని ఆయన అంటే అవకాశం ఇచ్చినట్టే అయింది కదా ఆబ్వియస్గా. ఆ రోజు చంద్రబాబు అడ్డం పడ్డాడా అంబటి రాంబాబుని ఫోన్ చేసి పరామర్శించనీయకుండా? ఏం జరిగింది బొండా ఉమ, ఎందుకు నీ మీద దాడి జరిగింది, ఇలా పరామర్శించకపోగా అంబటి రాంబాబు అక్కడ ఆ తురకా కిషోర్, పిన్నెల్లి ఆ గ్యాంగ్కి ఆయన మద్దతుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గీసిన గీత అంబటి దాటుతాడా? అంటే ఇది వైసీపీ వ్యాలిడ్ పట్ల పాయింట్, ఇది అంబటికి వ్యాలిడ్ ఉన్న పాయింట్. విధేయత. సో అందుకే నేను ఏం పెట్టానండి ప్రోమోలో, తెలుగు తమ్ముళ్ళకి అధినేత ఎంత మొత్తుకుంటున్నా తలకెక్కడం లేదా? ఇక్కడ ఇప్పుడు మీరు ఇంకొక విషయం, కాపుల విషయంలో కూడా మాట్లాడుతూ ఎందుకు కాపులు ఇంత డిబేట్ చేస్తున్నారు అని మన గాదే కూడా కొంచెం ఆవేదన. అసలు గమ్మత్ ఏంటో చెప్పిన, గాదే కూడా ఉన్నాడు ఆ స్టేజ్ మీద. మరి గాదే వెంకటేశ్వర గారు చెప్పాలి, ఆయన భుజం మీద కూడా అప్పటి మరి